నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైట్కి స్వాగతం. మమతా బెనర్జీ 15 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆమె పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అతిపెద్ద ముఖ చిత్రం. అలాగే 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఆమెకు అతిపెద్ద పరాజయం ఎదురైంది. చివరకు ఏమి జరిగింది? ఎందుకు ప్రజలు ఈసారి ఆమెని అధికారంలో నుంచి దూరం పెట్టారు? ఇప్పుడు సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. ఇక మొదటిది, 15 సంవత్సరాలు అధికారంలో ఉండటం వల్ల మమతా బెనర్జీ మరియు ఆమె పార్టీ నేతల్లో అధిక అహంకారం పెరిగిపోయింది. ఇక పశ్చిమ బెంగాల్లో తమను ఎవరూ ఓడించలేరని భావించారు. పశ్చిమ బెంగాల్ను ఒక ప్రత్యేక దేశంలా భావిస్తూ అది తమ సొంతమనే భావనలో ఉండిపోయారు. ఇక టీఎంసీ నాయకులు ప్రజలను కూడా బెదిరిస్తూ మే 4 తర్వాత మీకు పాఠం చెబుతామని చెప్పేవారు. దానితో పాటు బీజేపీ మమ్మల్ని ఎప్పటికీ ఓడించలేదు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడారు. ఇదే వారి ఓటమికి ప్రధాన కారణమైంది. ఇక రెండవది, మమతా బెనర్జీ హిందూ ఓటర్లను తమతో కలుపుకోలేకపోయారు. హిందూ ఓటర్ల పోలరైజేషన్ జరుగుతుందని ఆమె అసలు అంచనా కూడా వేయలేదు. కానీ ఈసారి చరిత్రలో మొదటిసారి పశ్చిమ బెంగాల్లో హిందూ ఓటర్లు ఒకే దిశలో ఓటు వేశారు. ఇది అంతా భారతీయ జనతా పార్టీ బీజేపీకే క్రెడిట్ వెళ్తుంది. ఎందుకు అంటే ముందుగా విభజించబడి ఉన్న హిందూ ఓటర్లను ఒకేసారి ఒకే తాటి మీదకి తీసుకొని వచ్చింది బీజేపీ. ఇక మూడవది, ఈసారి ఎన్నికలు హిందూ వర్సెస్ ముస్లిం అనే విధంగా మారాయి. మమతా బెనర్జీ ముస్లిం తుష్టీకరణ రాజకీయాలు చేస్తుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే బీజేపీ దీనిని ప్రధాన అంశంగా తీసుకుంది. దీంతో ముస్లింలు మమతాకే ఓటు వేసినా హిందూ ఓటర్లు పూర్తిగా బీజేపీ వైపు వెళ్ళిపోయారు. ఇక నాలుగవది, ఎన్నికల ప్రక్రియలో సుమారు 91 లక్షల నకిలీ ఓటర్లను తొలగించారు. ఇవే ఓట్లు మమతా బెనర్జీ విజయానికి కారణమయ్యాయని భావిస్తున్నారు. ఆ ఓట్లు తొలగించబడడంతో ఫలితం పూర్తిగా మారిపోయింది. ఇక ఐదవది, కఠిన భద్రత. ఈసారి ఎన్నికల్లో దాదాపు 2,40,000 మంది భద్రతా సిబ్బందిని నియమించబడ్డారు. గతంలో భయంతో ఓటర్లకు బయటకు రాకపోయినా ఈసారి నిర్భయంగా వచ్చి భారీగా ఓటింగ్ చేశారు. ఇక ఆరవది, మమతా బెనర్జీపై వ్యతిరేకత, యాంటీ ఇన్కంవీనియన్స్. 15 సంవత్సరాల పాలనపై ప్రజల్లో అసంతృప్తి చాలా పెరిగింది. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మార్పు నినాదం ప్రజలను చాలా ఆకట్టుకుంది. 2011లో కమ్యూనిస్టులపై మమతా బెనర్జీ ఎలా గెలిచారో ఇప్పుడు అదే పరిస్థితి ఆమెకు ఎదురైంది. ఇక ఓవరాల్గా మొత్తానికి చూస్తే అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్, మతపరమైన ధృవీకరణ, భద్రతా మార్పులు మరియు ప్రజల్లో మార్పు కోరిక, ఈ అన్ని కారణాలు కలిపి మమతా బెనర్జీ ఓటమికి దారితీశాయి. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.